సహారా హెల్త్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహారా ఇంక్లూజివ్ హాస్పిటల్ను ప్రారంభించిన అధ్యక్షులు జ్యోత్స్న మడుపతి, మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ మఠం. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టు పక్కన నూతనంగా సహారా హాస్పిటల్ను ప్రారంభించిన యాజమాన్యం. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ మఠం మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలకు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు. దాంతోపాటు తమ ఆసుపత్రిలో ప్రైమరీ రీహాబిలిటేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ డాక్టర్ రాజుగౌడ్, హాస్పిటల్ డాక్టర్లు ధీమంత్ రెడ్డి, కిరణ్ కుమార్ జోషి, శ్రీనివాస్ కార్తిక్, అక్షిత ముదికొండ, అక్షర ముదికొండ, శ్రేయా దేశాయ్, తాటి అఖిల్తో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మాది సహారా హెల్త్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. సహారా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మేము తెలంగాణ, జమ్మూ, ఒరిస్సా అలాగే మిగతా రాష్ట్రాల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా హెల్త్ యాక్సెసిబిలిటీ, డిజేబిలిటీ ఇంక్లూజన్, రూరల్ డెవలప్మెంట్ ఇట్లా ఒక 3-4 అంశాల్లో పనిచేస్తున్నాము. సంగారెడ్డి పట్టణానికి సంబంధించి మేము ఒకటి ప్రైమరీ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాము. ఒక 100 మందికి పైగా పిల్లలకు ఫ్రీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము హాస్టల్ గడ్డలు. అట్లాగే హైదరాబాద్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక ప్రైమరీ రీహాబిలిటేషన్ సెంటర్ నడుపుతూ ఉన్నాము. సో సంస్థ యొక్క ఉద్దేశంలో భాగంగా సహారా ఇంక్లూజివ్ హాస్పిటల్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సహారా ఇంక్లూజివ్ హాస్పిటల్లో ఇంక్లూజివ్ అనే టర్మ్ ఏంటంటే ఎవరైతే హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సౌకర్యాలకు దూరంగా ఉన్నారో వాళ్ళని హెల్త్ కేర్ ఫోల్డ్లోకి తీసుకురావాలా. నార్మల్గా ఎందుకు దూరంగా ఉంటారంటే కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి వికలాంగత కావచ్చు, లేకపోతే మిగతా సమస్యల వల్ల వాళ్ళు రాకపోవచ్చు. సో సిన్స్ సహారా స్వచ్ఛంద సంస్థ అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి ఈ సంస్థ ఆధ్వర్యంలో సాధ్యమైనంత వరకు ఎలాంటి లాభం లేకుండా కేవలం ఖర్చులు మాత్రమే అయ్యేటట్టుగా సేవలు అందించాలా సీనియర్ సిటిజన్స్కు, వికలాంగులకు, ఎదుగుదల లోపం కలిగిన చిన్నపిల్లలకు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది. వాటితో పాటు మిగతా అందరికీ కూడా అన్ని రకాల సేవలు మేము అందుబాటులో ఉంచుతాము. ఒకవేళ ఎవరైనా డబ్బులు కట్టగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి లాభంతో మిగతా వాళ్ళకి మేము ఉచిత సేవ అందిస్తాము. దీన్ని మామూలుగా డెవలప్మెంట్ సెక్టర్లో క్రాస్ సబ్సిడైజేషన్ అంటారనమాట. ఒక దగ్గర నుంచి లాభం తీసుకుని ఆ లాభాన్ని ఇంకో దగ్గర వాడడం అనేది మా సంస్థ యొక్క పనితీరు విధానం. అది అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవలు అందించాలని అన్ని ఆధునిక ఎక్విప్మెంట్స్తో సియాము, వెంటిలేటర్సు, ఐసీయూ అన్ని వస్తువులతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కొత్తగా అడిక్షన్ సెంటర్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. చాలామంది పిల్లలు మత్తు పదార్థాలకు, గంజాయికి, మందుకు అలవాటు పడి వారు తమ యొక్క జీవనాభివృద్ధిని కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు చికిత్స అందించడానికి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్గా అడిక్షన్ సెంటర్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో మా సహారా సిబ్బంది పూర్తిగా తోడుగా ఉన్నారు. వారందరూ సహకారంతో మేము చేయబోతున్నాము. ప్రజలకు అందరికీ ఉపయోగపడతామని ఈ సహారా సంస్థ తరపు నుంచి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. అండి, నా పేరు షేక్ నజీరా బేగం. నాకు 3 ఆడపిల్లలు. బై బర్త్లో పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఒక పాపకి ప్రాబ్లం వచ్చింది. అన్ని ఊర్లలో చూయించాను, అన్ని రకాల టెస్టులు చేయించాను. దాదాపుగా 13 లక్షల వరకు పెట్టాను పిల్లలకి.
తీరా డబ్బులన్నీ అయిపోయినాక మీది ఎటువంటి మ్యారేజ్ అని చెప్పేసి అడిగారు మమ్మల్ని. అడిగితే మాది రిలేషన్ మ్యారేజ్ అని చెప్పాను. చెప్పాక ఇంకా లాస్ట్కి వచ్చేసి మీది రిలేషన్ మ్యారేజ్ కదమ్మా, దానివల్ల ప్రాబ్లం అని చెప్పి కొట్టిపడేశారు. ఇంకా సరే అని చెప్పి ఒక పాప కదా, ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు, కనీసం వాళ్ళనన్నా మంచిగా చూసుకుందామనే ఒక చిన్న నమ్మకంతో ఉన్నాను. ఇంకా ఒక 2 ఇయర్స్లో ఆ పాపకు పెట్టిన డబ్బులు కానీ ఇంట్లో పొజిషన్ కానీ మొత్తం రికవర్ చేసుకొని కొంచెం స్థితి మంచిగా ఉంది అనుకున్న టైంలో మళ్ళీ చిన్న పాపకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చిందండి. ఆ అమ్మాయికి కూడా దాదాపు 5 లక్షల వరకు కూడా చూయించాను. ఇప్పుడు మా ఆర్థిక స్తోమత కేవలం తెచ్చుకొని తినటం, లేదంటే తెచ్చుకున్న అప్పులు వడ్డీలు కట్టుకోవడం తప్ప మాకు ఇంకా ఎటువంటి స్థితిగతులు లేవు. ఇప్పుడు మేము చాలా ఎటువంటి బాధలో ఉన్నామంటే కనీసం నేను మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఇట్లా దిగజారిపోయాను. మొత్తం ఇట్లా ఇంట్లో కష్టాల వల్ల తినటానికి కూడా నాకు మనసు అంగీకరించట్లేదు. 2 పిల్లలు, దేవుడా ఆడపిల్లలు, ఇటువంటి కండిషన్ ఏంటిది నా పరిస్థితి అనుకున్నట్టు సమయంలో నేను సహారా ఇక్కడ ఒక సన్రైజ్ హాస్పిటల్లో మల్లికా మేడం దగ్గర నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందండి. 3 ఇయర్స్గా ఆ మేడం దగ్గరనే చూయించుకుంటున్నాను. ఆవిడ నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి తెలుసుకొని ఇక్కడ ఒకటి సహారా రీహాబిలిటేషన్ సెంటర్ ఉందమ్మా, నీ పిల్లలకు మంచిగా అవుతుంది, అక్కడ జాయిన్ చేయండి అని చెప్పేసి మేడం ఆమె సొంతంగా రిక్వెస్ట్ చేసి నాకు వాళ్ళ సహారా వాళ్ళది రీహాబిలిటేషన్ సెంటర్ది నెంబర్ ఇచ్చి నన్ను అక్కడ జాయిన్ చేయించారు. ఆ మేడం ద్వారా నేను ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది నా పిల్లలు 2ని స్కూల్కి పంపిస్తున్నాను. అక్కడ టీచర్స్ కానీ ఆయా కానీ చాలా కేర్గా చూసుకుంటున్నారు. నా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పటికైతే కొంచెం బాగానే ఉందండి పిల్లలకి. ఇంకా కొంచెం మీలాంటి పెద్దవాళ్ళు దయదలిచి నా పిల్లలకి ఇంకా కొంచెం మెరుగైన ఆరోగ్యం సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకా మా పిల్లలకి మంచి సేవలు అందించి వాళ్ళంతటా కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితికి వాళ్ళని రప్పించాలని కోరుకుంటున్నాను నేను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.